బీహార్ ఎలక్షన్ ఇంపాక్ట్ ఇప్పట్లో వదిలిపెట్టేటట్లేదు రాహుల్ గాంధీని. ఇప్పటికే తమిళనాడు మేము ఇచ్చినవి తీసుకోమంటున్నాడు స్టాలిన్. అట్లాగే అఖిలేష్ కూడా మేము ఇచ్చినయే తీసుకోవాలంటున్నాడు. మమతా బెనర్జీ అయితే నాకు పొత్తే అక్కర్లేదు అంటోంది కాంగ్రెస్ పార్టీ. తద్వారా బార్గెనింగ్ కెపాసిటీ డౌన్ అయిపోయింది. వాస్తవంగా మన బీహార్ ఎలక్షన్స్లో కనుక ఎన్డీఏ కూటమి విఫలమైతే మోడీకి తిప్పలుండే ఇటు చంద్రబాబు నుంచి కానీ అటు నితీష్ దగ్గర నుంచి కానీ అలా జరగాలనినే వాళ్ళు అంతా కష్టపడ్డారు. అవసరమైతే ప్రభుత్వాన్ని కుప్పకొల్చడానికి అన్నటువంటి ప్రయత్నంలో ఉన్నారు. సీన్ కట్ చేస్తే బీజేపీని చేద్దాం మోడీని చేద్దాం అనుకుంది కాస్తే ఇప్పుడు రాహుల్కి అయిపోయింది. మోడీని తన కూటమి వాళ్ళ చేత అవమానింపజేద్దాం అంటే ఇప్పుడు తన కూటమి వాళ్ళ చేత రాహుల్ గాంధీ అవమానింపబడుతున్నాడు. ఆర్జేడీ ఇప్పటికే మండిపడుతోంది, వీళ్ళకి 60 ఇచ్చి నాశనం అయ్యామని. అట్లాగే మిగతాది ఒక పక్కన నడుస్తోంది. ఇప్పుడు తాజాగా అస్సాంలో ఇదివరకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసేదంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం పార్టీతో పొత్తు పెట్టుకుంటూ ఉండేది, ఏఐయుడిఎఫ్తో. అది ప్యూర్ ముస్లిం పార్టీ, లైక్ మన ఏఐఎంఐఎం తరహా అనమాట. ఆల్ ఇండియా మజ్లిస్ ఇతిహాదుల్ ముస్లిమీన్ ఎట్లయితే ఉందో అట్లాంటిదే అనమాట అక్కడ ఏఐయుడిఎఫ్ అనేది. దాంతో పొత్తు ఉండేది, దానివల్ల ప్రతిపక్ష పాత్ర ఉండేది. ఇప్పుడు ఏఐయుడిఎఫ్ కాంగ్రెస్తో పొత్తుకి నిరాకరించింది. కాంగ్రెస్ మేజర్ షేర్ తీసుకుంటూ వీళ్ళకి మైనర్ షేర్ ఇస్తానంటే అక్కర్లేదని నిరాకరించి అక్కడ ఉన్నటువంటి ఎంఐఎంతో అసదుద్దీన్ ఓవైసీతో పొత్తుకు రెడీ అవుతుంది. తద్వారా ఎంఐ 2 ముస్లిం పార్టీలు కలిపి అస్సాంలో పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాయి. వాస్తవంగా ఈ మధ్యకాలంలోనే ముస్లింల ఓట్లు కాంగ్రెస్ వైపుకి టర్న్ అవుతున్నాయి కాబట్టి దాన్ని నమ్ముకునినే రాహుల్ గాంధీ వీళ్ళని లైట్ తీసుకున్నాడు. కానీ బీహార్లో అదే ముస్లిం ఓట్లు పూర్తిగా పడుంటే గనక అక్కడ ఓవైసీ చీల్చాడుగా. ఓవైసీ చీల్చడం వల్ల ఏమైంది? 5 సీట్లు ఓవైసీకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇంకొక సీట్ ఎక్స్ట్రా 6 రాష్ట్రం మొత్తం మీద అన్ని చోట్ల పోటీ చేసి 60కి పైగా. ఇతను 20కి పోటీ చేస్తే 6 సీట్లు గెలుచుకున్నటువంటిది ఉంది. కాబట్టి రేపు ఎంఐఎం 2 ముస్లిం పార్టీలు అక్కడ పోటీ చేస్తున్నాయి. వీళ్ళిద్దరిని కాదని కాంగ్రెస్ కోటేస్తారా ముస్లింలు? లేదు, కాంగ్రెస్ని నమ్మి వీళ్ళిద్దరిని పక్కన పెడతారా? రేపు తేలబోతుంది. ఇది ముస్లిం ఓట్లలోని చీలిక, వీళ్ళిద్దరి మధ్య వచ్చే చీలిక భారతీయ జనతా పార్టీ ఈజీ యాక్సెస్ అయ్యే పరిస్థితుంది. మరి ఎలక్షన్స్ దాకా ఇదే పట్టు మీద ఉంటారో లేదో చూడాలి.